టీడీపీ జనసేన బీజేపీ కలిసొచ్చిన గెలుపు తమదే అంటోంది వైసీపీ. 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాలు గెలుస్తామని వైవి సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లు ఉంటే వైసీపీకి ఓటే ఇస్తారన్న భయంతో చంద్రబాబు ఇదంతా చేయిస్తున్నారు అంటున్నారు వైవి. కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు కష్టాలు తప్పవంటున్నారు. సచివాలయ వాలంటీర్ వ్యవస్థని ఎత్తేస్తారు అంటున్నారు. రాజ్యసభలో రేపు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తా, సీఎం జగన్ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా అన్నారు వైవి సుబ్బారెడ్డి. మరింత సమాచారాన్ని మా విశాఖ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఒకవైపు రాష్ట్రంలో ఎన్నికలను ఎదుర్కోవడానికి ఎన్నికల వ్యూహాలతో బిజీగా ఉంటూనే మరొక వైపు రాజ్యసభలో రేపు ప్రమాణ స్వీకారం చేయడానికి వైవి సుబ్బారెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఒకసారి ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. చాలా కీలకమైన సమయంగా చెప్పాల్సిన సందర్భం, రేపు ప్రమాణ స్వీకారానికి వెళ్ళబోతున్నారు. మరొక వైపు విశాఖలోనే ఎక్కువ కాలం, ఈ మధ్యకాలంలో అయితే విశాఖ స్టేషన్గానే జరుగుతుంది. ఎట్లా ఢిల్లీకి వెళ్ళే ప్రక్రియలో విశాఖ నుంచి ప్రాతినిధ్యం దీని ప్రాధాన్యత ఎలా ఉండదు? తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో, ఆయన ఇచ్చిన అవకాశంతో రాజ్యసభకి ఈ మధ్యనే ఎన్నిక కావటం జరిగింది. 3 సభ్యులు, నేను, మేడా రఘునాథ్ రెడ్డి గారు, గొల్ల బాబురావు గారు శాసనసభ్యులు. ముగ్గురం కూడా ఈ ఎన్నికలు అయిపోయిన, రాజ్యసభ ఎన్నిక అయిపోయిన 1.5 మంత్ నుంచి కూడా శాసనసభ ఎన్నికల్లో ఎవరి పార్టీకి వాళ్ళ ఏరియాల్లో బిజీగా ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే రాజ్యసభ చైర్మన్ ఆఫీస్ నుంచి 2వ తారీఖుతో గత రాజ్యసభ సభ్యులుగా ఉన్న సభ్యులు టైం అయిపోయింది కాబట్టి 3, 4వ తారీఖుల్లో మీరు వచ్చి ఓటు తీసుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మీ పార్టీ తరఫున ఎన్నికైన మీ ముగ్గురు రావాలని చెప్పి మెసేజ్ వచ్చింది. దానికి అనుగుణంగా 4వ తారీఖు రేపు మార్నింగ్ 11 o'clockకి రాజ్యసభ చైర్మన్ ఛాంబర్లో ఓటు తీసుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన 3 సభ్యులము పోయి ఓటు తీసుకొని మళ్ళా తిరిగి వచ్చి మా యొక్క ఎన్నికల సమాయత్తం చేసే కార్యక్రమంలో చూసుకునే కార్యక్రమం ఉంది. గత 5 సంవత్సరాల నుంచి ఇంటికి తీసుకెళ్ళి 5 గంటలకే 6 గంటలకే ఉదయం 1వ తారీఖు పెన్షన్ ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు గ్రామ సచివాలయాలకు పోయి ఆ సచివాలయం దగ్గర క్యూలో నిలబడి పెన్షన్ తీసుకొచ్చుకునే పరిస్థితికి ఈరోజు వచ్చిందంటే, వీళ్ళు పొరపాటున రేపు అధికారంలోకి వస్తే ఈ సచివాలయాల్ని ఉంచరు, ఈ వాలంటీర్ వ్యవస్థని ఉంచరు, ఈ పెన్షన్లు ఇయ్యరు. వాలంటీర్ని సస్పెండ్ చేస్తున్నారు. వాలంటీర్ని అంటే చెప్పుకుంటారా, ఈ వాలంటీర్ల వ్యవస్థ వల్ల మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, పింఛన్లు వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చారు. కాబట్టి వీళ్ళు ఆ కుటుంబ సభ్యులతో మమేకం అయిపోయారు గత 5 సంవత్సరాల నుంచి. వీళ్ళు కనుక ఆ హోదాలో ఉంటే రేపు మళ్ళా ఈ కుటుంబాల అందరితో వైసీపీకి ఓటే ఇస్తారు అనే భయంతో వీళ్ళు ఈరోజు ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ, బీజేపీ ఏ విధంగా 2014లో హామీలు ఇచ్చి మోసం చేశారో మళ్ళా అదేవిధంగా ఈ ముగ్గురు కలిసి వస్తున్నారంటే ప్రజలు కూడా స్పందించే పరిస్థితి లేదు. వాళ్ళ ముగ్గురు వచ్చినా చేయగలిగింది ఏమీ లేదు అనేది డిసైడ్ అయిపోయినారు ప్రజలు. తప్పకుండా ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళా ముందుకు పోవాలంటే మళ్ళీ ఈ రాష్ట్రంలో రేపు జరగబో శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు 175 అసెంబ్లీకి 175, 25 పార్లమెంట్కి 25 పార్లమెంటు వైసీపీ గెలిచే విధంగా ప్రజలు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్తో ఈశ్వర్, TV9 విశాఖ నుంచి.